రేపొద్దున ఎప్పుడైనా మీరు జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళి ఇంటర్వ్యూయర్ అడిగారు అనుకోండి, మీకు ఓపిక ఉన్నదా లేదా, ఒకవేళ ఉన్నది అంటే మేము ఎలా నమ్మాలి అని అడిగితే వాళ్ళకి చెప్పండి 2025లో 2026 స్టార్టింగ్లో కూడా నేను ఇండియన్ మార్కెట్ ఇన్వెస్టర్ అండి, రోజు పోర్ట్ఫోలియోస్ చూసుకునేవాడిని అండి అని చెప్పండి చాలు. అవునా కదా అండి? మార్కెట్ నుంచి డబ్బులు రావటం లేదు, బట్ ఓపిక మాత్రం వస్తున్నట్టే అనిపిస్తుంది. ఏమంటారు? ఇవాళ మన టెలిగ్రామ్ ఛానల్లో ఒక పోల్ పెట్టడం జరిగింది. మీ పోర్ట్ఫోలియో ఇవాళ పాజిటివ్లో క్లోజ్ అయిందా, నెగిటివ్లో క్లోజ్ అయిందా అంటే 77% నెగిటివ్లోనే క్లోజ్ అయింది అంటున్నారండి. సో చూడండి, మేజర్ ఇండైసెస్లో మరీ పెద్ద కరెక్షన్ రాకపోయినా సరే పోర్ట్ఫోలియోస్ నెగిటివ్లోకి వెళ్ళడం మరి దారుణం కదా చెప్పండి. రైట్, నిన్న ఎఫ్ఐఎస్ కొంచెం తక్కువ అమ్మారు, 387 crores ఎంతో అమ్మినట్టు ఉన్నారు. అండ్ అలాగే వాల్యూమ్స్ కూడా తక్కువే ఉన్నాయండి. సో వాల్యూమ్స్ తక్కువ ఉండడం వల్ల తక్కువ అమ్మారా ఏంటి అనేది చూడాల్సి వస్తుంది. ఇవాళ ఎఫ్ఐఎస్ అసలు కొన్నారా లేదు, అమ్మారా, అమ్మితే ఎంత అమ్మారు ఏంటి అనేది చూడడం చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ అలాగే నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ ఇవాళ ఏదో అలా సైడ్ వేస్లో వెళ్ళిపోయినట్టే. ఒక గుడ్ న్యూస్లో చెప్పాలంటే 26,150 కన్నా పైన క్లోజ్ అవ్వడం జరిగింది అన్నమాట నిఫ్టీ. గుడ్లో మెల్ల అనుకోండి, ఏదైనా అనుకోండి. ఇండెక్స్ హెవీ వెయిట్స్ లైక్ రిలయన్స్ చూసుకున్న, హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూసుకున్న ఇవన్నీ బాగా పడ్డాయండి. సరే చూద్దాం రేపు ఎలా ఉండొచ్చు, మార్కెట్ సెంటిమెంట్స్ వైజ్ ఏంటి అనేది మొత్తం మాట్లాడుకుందామండి. వీడియో మంచి ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. వెల్కమ్ టు రూపాయి తెలుగు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఆ లైక్ అని, షేర్ అని, కామెంట్ అనేది చేస్తూ ఉండండి ప్లీజ్. ఫస్ట్ ట్రెండ్ గురించి మాట్లాడుకోవాలండి. ట్రెండ్ ఇవాళ ఇంచుమించు ఒక 8% ఎంతో ఫాలో అయినట్టుందా. రీజన్ ఏంటనేది చెప్పాలి అంటే రీసెంట్గా దీని తాలూకా బిజినెస్ అప్డేట్ వచ్చింది. ఇందులో రెవెన్యూ పరంగా ఇయర్ ఆన్ ఇయర్ 17% గ్రోత్ చూపించారండి. 17% ఎక్కువే కదా మరి. స్టోర్స్ పరంగా చెప్పాలి అంటే ఒక 17 స్టోర్స్ వెస్ట్ సైడ్ అండ్ 48 స్టోర్ ఈ జూడియోవి ఓపెన్ చేసుకుని కూర్చున్నారండి. రైట్, ఇదే అప్డేట్ అండి. ఈ అప్డేట్ వల్ల ఒక 8% అలా ఫాలో అయిపోయింది. రీజన్లా చెప్పాలి అంటే ఈ 17% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్. అదేంటండి 17% గ్రోత్ అంటే మామూలు గ్రోత్ కదా అంటారేమో, దానికోసం కూడా మాట్లాడదామండి. ఇది ట్రెండ్ తాలూకా స్క్రీనర్ వెబ్సైట్. దీని తాలూకా పీఈ ఎంత ఉందండి? స్టాక్ తాలూకా పీఈ ఎంత ఉంది? 88. అండ్ ఒకనొక టైంలో దీని తాలూకా పీఈ ఎంత ఉండేది తెలుసా? సరే ఇవన్నీ సస్టైనబుల్ కాదండి, 500 అవన్నీ ఉండేది. బట్ ఆన్ అండ్ యావరేజ్గా చెప్పాలి అంటే ఇంచుమించు 230 ఆ రేంజెస్ నుంచి కూడా 100 రేంజెస్ నుంచి కూడా అలా ఫాలో అవుకుంటూ వచ్చిందండి. బట్ స్టిల్ ఇప్పటికీ 88 అనేది ఎక్కువ తక్కువ అనేది మాట్లాడుకుందాం. నా స్టాక్ పీఈ ఒక 80 times అలా ఇచ్చారు అంటే గ్రోత్ ఒక 30%, 40% అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు అనమాట. ఎందుకంటే పెగ్ రేషియో పరంగా చూసుకుంటే ఒక 2 అలా ఉంటుంది. ఓకే కదా. బట్ వీళ్ళ తాలూకా గ్రోత్ ఎంత? 17% వచ్చింది ఇప్పుడు అంతే. అండ్ ముందు తాలూకా గ్రోత్ చూసుకుంటే అసలు ట్రెండ్ ఇంతలా ఎందుకు పెరిగింది అనేది చూసుకుంటే ఇక్కడ చూడండి. ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ గ్రోత్ పరంగా చూసుకుంటే 50%, 60%. సరే కొన్ని రోజులు ఇక్కడ నుంచి ఫాలో అవడం స్టార్ట్ అయింది. లాస్ట్ ఇయర్ నుంచి 40% అలాగా. సరే 30% మెయింటైన్ చేసినా సరే ఇప్పుడు మరీ 18%, 15%, 17% గ్రోత్ వస్తుందండి. అదేందా. సో ఒక టాపర్ స్టూడెంట్ అంటే ఎప్పుడు 90% అలా వచ్చేవాడు 80% అలా తీసుకొస్తుంటే పేరెంట్స్ డిసప్పాయింట్ అవుతారు. బట్ ఆ పక్కింటోడు ఎప్పుడు 35 మార్కులతో చచ్చి చెడి పాస్ అయిన వాడు ఒకేసారి 70% తెచ్చుకుంటే ఇంకా వాళ్ళ ఇంట్లో ఆ రోజు పండగే అండి. అవునా కదా. ఇక్కడ ట్రెండ్ అనేది ఒక టాపర్ స్టూడెంట్ ఇప్పటి వరకు 40%, 50% గ్రో అవుతూ వచ్చేవాళ్ళు ఈ మధ్య 17% గ్రో అవుతుంటే అది మాత్రమే కింద చూస్తున్నారండి. సో ఇప్పుడు ఏంటి, ఈ జూడియో వెస్ట్ సైడ్ తాలూకా క్రేజ్ తగ్గిపోయిందా, గ్రోత్ స్లో అయిపోయిందా అనే డౌట్ కూడా వస్తూ ఉన్నదన్నమాట. బట్ టు బీ ఫ్రాంక్ కష్టమే అంటే ఒక స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత అంత గ్రోత్ చూపించాలంటే కష్టమే, అది కూడా ఉన్నదనమాట. సో ఇప్పుడు అంటే నేను ఏ స్టేజ్కి వచ్చానంటే ట్రెండ్ పరంగా ఇక్కడ నుంచి గ్రోత్ ఎక్కువ ఉండదు అని నేను ఫిక్స్ అయిపోతున్నాను, ఆల్మోస్ట్ లైక్ ఫిక్స్ అయిపోతున్నాను. సో ఈ పీఈ ఎంతవరకు వస్తుంది నన్ను అడిగితే ఈ 17, 18 ఇలాగా గ్రోత్ రేట్ మెయింటైన్ చేసుకుంటూ, సరే 20 లోపలే గ్రోత్ రేట్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటే ఒక 60 పీఈ దగ్గరికి అలా వచ్చి ఆగచ్చేమని అనిపిస్తుందండి. అంతకుమించి ఎక్కువ ఇవ్వకపోవచ్చేమో అనిపిస్తుంది అనమాట. ఓకే, అది నా పర్సనల్ ఫీలింగ్. అండ్ చెప్పాను కదండి, ఏది డైరెక్ట్ ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. మీ ఓన్ అనాలిసిస్ చేసుకుంటూ ఉండండి, లేదంటే ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలండి. ఇది జస్ట్ ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ కంటెంట్ మాత్రమే. అయితే ఎనలిస్ట్లు అయితే దీని మీద మిక్స్డ్ రియాక్షన్స్ ఇస్తున్నారు. కొంతమంది బై చేసుకోవచ్చు అంటున్నారు, కొంతమంది అక్కడక్కడే ఉండొచ్చు అంటున్నారు. అయితే ఈ అన్నిట్లోని నాకు ఈ బర్న్స్టీన్ తాలూకా రిపోర్ట్ నచ్చిందండి. వీళ్ళు అంటుంది ఏంటంటే మేనేజ్మెంట్ ఏం చెప్తుంది, ఇప్పటికి 25% గ్రోత్ మేము తీసుకొస్తామని మేనేజ్మెంట్ చెప్తుంది. బట్ వీళ్ళు దానికి ఒప్పుకోవట్లేదండి. ఆ 20% అయితే మాత్రం మేము ఒప్పుకుంటున్నాం. 25% మేనేజ్మెంట్ చెప్తుంది ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ వస్తుందని, బట్ అంత మేము ఒప్పుకోవటం లేదు. 20% గ్రోత్ అయితే ఓకే సాధించవచ్చేమో అని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటున్నారండి. మార్జిన్స్ పరంగా చూసుకున్నా సరే ఒక 12% మార్జిన్స్ అయితే సస్టైనబుల్, అంతకు మించి మరీ ఎక్కువ రావు అని చెప్పి అంటున్నారు. సో ఇక్కడ నుంచి ఏంటంటే గోయింగ్ ఫార్వర్డ్ వీళ్ళు Q3 తాలూకా రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత కూడా చాలా మంది అనలిస్ట్ డౌన్ గ్రేడ్ చేయడమో, అయితే రెవెన్యూ డౌన్ గ్రేడ్ చేయడమో, లేదంటే ఈపీఎస్ డౌన్ గ్రేడ్ చేయడమో ఏదో చేస్తూ ఉంటారని చెప్పి అంటున్నారండి. సో వీళ్ళు కూడా అంతే FY 27, 28 తాలూకా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఒక 55 నుంచి 60 పీఈ అలా మార్కెట్ ఇవ్వచ్చు, అంతకుమించి ఎక్కువ ఇవ్వకపోవచ్చు అని చెప్పి అంటున్నారు.
అదే లేదా. సో ట్రెండ్ గురించి మనం ఏం మాట్లాడుకుంటున్నాం, ఇది అంటే కంపెనీ మూసుకుపోతుంది లేదంటే బిజినెస్ బాగోలేదు అని కాదు. 17 సరే 20% అనుకుంటున్నాం కదా, 20% సిఏజీతో గ్రోత్ అవ్వడం అంటే అది మంచి బిజినెస్సే. బట్ ఇప్పటి వరకు 50-60% అలా గ్రో అవుతూ వచ్చింది కాబట్టి మార్కెట్ అదే ఎక్స్పెక్ట్ చేస్తూ ఎక్కువ పీఈ రేటింగ్ ఇచ్చింది కాబట్టి, అండ్ ఇప్పుడు అంతలా గ్రో అవ్వకపోవచ్చు కాబట్టి మార్కెట్ దీన్ని రీరేట్ చేస్తుందండి. డీరేట్ చేస్తుంది అంటే తగ్గిస్తుంది. ఆ రేటింగ్ ఎలా తగ్గిస్తుంది, ఎప్పుడు తగ్గిస్తుంది అనేది చూసుకొని అప్పుడు కావాలంటే ఫ్రెష్గా ఇన్వెస్ట్మెంట్ ఛాన్సెస్ వాటి కోసం వెతుక్కోవడం మంచిది. కానీ బట్ ఇప్పుడు ఈ 8% అలా పడిపోయింది కాబట్టి దీని ఒక డిస్కౌంట్ ఎంట్రీలా తీసుకోకండి, అది నేను చెప్పొచ్చేది. ఇప్పటి వరకు నేను మొత్తం చెప్పుకొని వచ్చిన దానికి రీజన్ అది. నెక్స్ట్ రిలయన్స్ పరంగా కూడా ఇవాళ ఫాలో అయింది కదా. ఒక 3 రీజన్స్లో చెప్పాలి అంటే ఫస్ట్ రీజన్ అయితే ఇదండి, రష్యన్ ఆయిల్ రిలయన్స్ ఇంకా కొంటుంది అండ్ ఒక 3 ట్యాంకర్స్ రిలయన్స్ తాలూకా పోర్టు దగ్గర వచ్చి వెయిట్ చేస్తున్నాయి అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరు? బ్లూంబర్గ్ వాళ్ళు ఇచ్చారండి. అదొక పెద్ద ఇంటర్నేషనల్ మీడియా అలాంటిది ఒక రిపోర్ట్ ఇచ్చిందనమాట. నా ట్రంప్ ఇప్పటికే రష్యన్ ఆయిల్ కొనకండి, కొంటే మేము మీకు మీద టారిఫ్స్ వేస్తాం అది ఇది అని చెప్పుకుంటూ వస్తున్నారు కదా. అలాంటి టైంలో ఒక 3 ట్యాంకర్లు ఆల్రెడీ రిలయన్స్ కొనేసుకుంది అది ఇది అని తెలిసిన తర్వాత ఏంటంటే జనాలు కొంచెం ఇబ్బంది పడ్డారు. ఒక ప్యానిక్ సెల్లింగ్ లాంటిది అయ్యిందండి. అయితే రిలయన్స్ వెంటనే వచ్చి రెస్పాన్స్ ఇచ్చింది, లేదు ఇదంతా అబద్ధం, మాకు ఎలాంటి షిప్స్ రావటం లేదు అనే స్టేట్మెంట్ ఇచ్చింది. బట్ అప్పటికే సెల్లింగ్ అనేది జరిపాం. 2 సిఎల్ఎస్ఏ వాళ్ళు వీళ్ళు తెలుసు కదా, ఒక పెద్ద బ్రోకరేజ్ సంస్థ అండి. వీళ్ళు ఇండియా మోడల్ పోర్ట్ఫోలియో నుంచి రిలయన్స్ని తీసేశారు. పెద్ద పెద్ద ఎఫ్ఐఎస్ సిఎల్ఎస్ఏ తాలూకా మాట వింటారన్నమాట. వాళ్ళు రిలయన్స్ని లిస్ట్ నుంచి తీసేయగానే ఆటోమేటిక్గా సెల్ లాస్ పడిపోయి ఉంటాయి. దీన్నే ఇన్స్టిట్యూషనల్ సెల్లింగ్ అని అంటారు. బట్ ఒకసారి ఇంకా చూడాలండి సిఎల్ఎస్ఏ తాలూకా రిపోర్ట్ ఏంటి, అసలు ఏంటి అనేది చూడాలి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే, రిలయన్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే ఈ రిపోర్ట్ కూడా కరెక్ట్గా చూడండి. అండ్ 3 ఈ వెనెజులా తాలూకా వార్ ఏదైతే జరిగిందో దీనివల్ల రిలయన్స్కి పాజిటివ్ అని కొంతమంది అన్నారు. బట్ ఏంటంటే అక్కడ వాలటిలిటీ అనేది కొంచెం ఉంటుందండి. అదేంది లేదా. ఇందాక ట్రెండ్ పరంగా చెప్పాలంటే అదొక ఫండమెంటల్ ఇష్యూ. సేల్స్ గ్రోత్ తగ్గింది, వాల్యుయేషన్ ఎక్కువ ఉంది, ఇవన్నీ మాట్లాడుకున్నాం. రిలయన్స్ ఎందుకు పడ్డది అంటే ఇది ఒక సెంటిమెంటల్ ఇష్యూ. కంపెనీ బిజినెస్లో ప్రాబ్లం ఏం లేదు. ఇప్పటి నుంచి రెవెన్యూస్ తగ్గుతాయా, ప్రాఫిట్స్ తగ్గుతాయి, ఇదే ఏం లేదండి. యూఎస్ శాంక్షన్స్ వేసేస్తుందేమో, సిఎల్ఎస్ఏ వాళ్ళు ఇలా చెప్పిన తర్వాత మొత్తం అందరూ అమ్ముకుంటూ వెళ్ళిపోతారేమో అనే ఒక భయం అనమాట. ఆ భయంతో జనాలు అమ్మేశారు. సో ఇది ఒక సెంటిమెంటల్ ఇష్యూ. ఇంకా ఈ ట్రంప్ తాలూకా వార్నింగ్ అయితే నిన్న కూడా వచ్చిందండి. అదే ఈ చెప్తాను కదా, బ్లూంబర్గ్ వాళ్ళు అలా స్టేట్మెంట్స్ ఇచ్చేసరికి ట్రంప్ కూడా కొంచెం అంటే సీరియస్ అయినట్టు అనిపిస్తుంది అనమాట. ట్రంప్ ఏంటంటే ఒక వార్నింగ్ టైప్ ఇచ్చారు, ఇప్పటికీ రష్యన్ ఆయిల్ మీరు కొంటున్నా లేదంటే తగ్గించడం మానేసినా సరే నేను మీ మీద మళ్ళీ టారిఫ్స్ వేస్తానని చెప్పడం జరిగిందండి. అయితే ఒక సెనేటర్, యూఎస్ తాలూకా సెనేటర్, యూఎస్ ప్రెషర్ వల్ల ఇండియా ఇప్పటికే రష్యన్ ఆయిల్ కొనుగోలు తగ్గించింది అండ్ అంటే దీనికి బదులుగా ట్రంప్ దగ్గర టారిఫ్ రిలీఫ్ కోసం వెయిట్ చేస్తున్నారు అన్నట్టు ఒక పాజిటివ్ స్టేట్మెంట్ ఇచ్చారు. బట్ చూడాలి దీని గురించి ఏమవుతుంది ఏంటి అనేది చూస్తూ ఉండాలండి. అదేంది కదా. అయితే ఇప్పటికీ నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను కదా, ఈ ఆయిల్ ఇవన్నీ పక్కన పెడితే ఈ యూఎస్ తాలూకా అగ్రి ప్రోడక్ట్స్ మన ఇండియాలో అమ్మాలి అనే ఒక మైండ్ సెట్ అయితే పెట్టుకున్నారు వాళ్ళు. మనమేమో లేదు మా ఫార్మర్స్ని మేము కాపాడుకోవాలి, మీ దగ్గర నుంచి ఫార్మ్ ప్రోడక్ట్స్ మేము కొనుక్కోము అని మన వాళ్ళు చెప్తున్నారు. సో దాని మీద ఇప్పుడు క్లారిటీ వస్తుంది, లేదంటే ఎవరు తగ్గుతారు ఏంటి అనేది చూడడం ఇంపార్టెంట్ అండి. రైట్, ఇంకా ఈ వీక్ తాలూకా ఎకనామిక్ క్యాలెండర్ పరంగా చూసుకుంటే ఇండియా తాలూకా పిఎంఐ డేటా, ఫైనల్ పిఎంఐ డేటా ఇవాళ వచ్చిందండి, 10:30కి వచ్చింది. ఇండియా తాలూకా కాంపోజిట్ పిఎంఐ 57.8 అండి, అండ్ 58.9 ఎక్స్పెక్ట్ చేశారు, బట్ 57.8 వచ్చింది. సో కొంచెం పడినట్టే. అండ్ లాస్ట్ 11 monthsలో చూసుకుంటే లోయెస్ట్ స్పీడ్లో ఉన్నది. దాని అర్థం ఏంటి, ఇండియాలో సర్వీసెస్ సెక్టర్ గ్రో అవుతున్నాయి, నో డౌట్ గ్రో అవుతున్నాయి. 50 కన్నా ఎక్కువ ఉంటే గ్రో అవుతున్నట్టే లెక్కండి. సో గ్రో అవుతున్నాయి, బట్ ఆ గ్రోత్ స్పీడ్ కొంచెం తగ్గింది అండ్ అనలిస్టులు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కొంచెం తగ్గిందండి. సో ఇవాళ మార్కెట్ కొంత కరెక్ట్ అవ్వడానికి ఇది కూడా ఒక రీజన్ అన్నమాట. నా టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది అండ్ అది కూడా కొంచెం ఎక్స్పెక్ట్ చేసిన దానిలాగే తక్కువే వచ్చింది, బట్ మార్కెట్ ఇవాళ దానికి నెగిటివ్గా రియాక్ట్ అయిందండి. ఒకటి, హోల్సేల్స్ పరంగా చూసుకుంటే చాలా తక్కువ యూనిట్స్, అంటే 43% డౌన్ అయింది లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే. అండ్ దాని తాలూకా రీజన్ ఆబ్వియస్లీ అందరికీ తెలిసిందే, ఏంటి, కంపెనీకి సైబర్ అటాక్ జరిగింది అండ్ దానివల్ల నవంబర్ మిడిల్ వరకు అనుకుంటా, మిడ్ నవంబర్ వరకు ఆ సైబర్ ఇన్సిడెంట్ వల్ల ఎక్కువగా వెళ్ళలేదు, ప్రొడక్షన్ ఎక్కువ జరగలేదు, అలాగే సేల్స్ కూడా ఎక్కువ అవ్వలేదు అనమాట. సో మిడ్ నవంబర్ నుంచి, అంటే మొత్తం 3 నెలలు కదా, అందులో 1.5 నెలలు మాత్రమే ఎక్కువగా వర్క్ జరిగిందన్నమాట. ప్రొడక్షన్ అనేది నవంబర్ మధ్య నుంచి కొంచెం నార్మల్ లెవెల్స్కి వచ్చేసింది. సో దాని తాలూకా డేటా తక్కువే ఉంటుంది కదండి, 50% అలా ఉంటుంది కదా. సో హోల్సేల్ నెంబర్స్ తగ్గాయి, రిటైల్ నెంబర్స్ కూడా తగ్గాయి, అంతా తగ్గిందనమాట. అండ్ ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏంటంటే Q3 తాలూకా రిజల్ట్స్ కూడా వీక్గానే ఉంటాయి, ఎందుకంటే ఈ JLR బిజినెస్ నుంచే ఇంచుమించు 60% అలాగే ప్రాఫిట్స్ వస్తున్నాయి టాటా మోటార్స్కి. సో అంతా ఎక్స్పెక్ట్ చేసిందండి. అండ్ ఇది ఫండమెంటల్ షిఫ్ట్ అయిపోయిందా అంటే కాదు, వన్ టైం ఈవెంటే. ఒకసారి ఎప్పుడో మిడ్ నవంబర్లో సైబర్ ఇన్సిడెంట్ ఏదో జరిగింది, అక్కడి నుంచి బయటకు వచ్చింది. సో వన్ టైం ఈవెంటే. అంటే నేను అంటుంది ఏంటంటే ఈ పరంగా ఎంతలా పడిపోతే అంత మంచిది, ఒక ఆపర్చునిటీ లెక్కే అనమాట. సో ట్రాక్ చేస్తూ ఉండండి. Q3 తాలూకా రిజల్ట్స్ కూడా బాగా రావు, అదొకే. బట్ ఇన్వెస్టర్స్ తాలూకా సెంటిమెంట్ ఎప్పుడు మారిపోతుంది ఏంటో తెలియదండి. అదైనా లేదా, వాచ్ చేస్తూ ఉండండి ఈ స్టాక్ని అయితే.
ఒకసారి సమ్మరీ అండి. ఇప్పటి వరకు చెప్పుకున్న దాని ప్రకారం ఒక సమ్మరీలా చెప్పాలంటే, ట్రెంట్ ఎందుకు పడిందని చెప్పుకున్నాం, ఒక ఫండమెంటల్ రీజన్ వల్ల. రిలయన్స్ ఎందుకు పడిందని చెప్పుకున్నాం, ఒక సెంటిమెంటల్ రీజన్ వల్ల. టాటా మోటార్స్ పీవీ ఎందుకు పడ్డది, ఒక యాక్సిడెంటల్ రీజన్ వల్ల అండ్ వన్ టైం రీజన్ వల్ల. సో అవి గుర్తుపెట్టుకోండి, మీ అనాలిసిస్లో అవి గుర్తుపెట్టుకుంటూ ఉండండి. ఓకే కదా. ఇంకేంటంటే మన వీడియోస్ మీకు అర్థమవుతున్నాయా లేదా, నచ్చుతున్నాయా లేదా, యూజ్ అవుతున్నాయా లేదా, ప్లీజ్ యూజ్ అవుతున్నాయా అనిపిస్తే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇంకా చేసుకుంటూ ఉండండి. రైట్. ఇంకా మహేంద్ర చూసారా, XUV 7XO అని చెప్పి బండి అయితే బీభత్సంగా ఉందండి. నేను ఇప్పుడు వరకు టాటా మోటార్స్ తాలూకా సియారా ఉంది కదా, అది చూసి స్టాండ్ అయిపోయిన బాగుంది అని చెప్పి. అఫ్కోర్స్ బుకింగ్స్ కూడా బాగానే వచ్చాయి, అన్ని బాగానే వచ్చాయి. బట్ ఇప్పుడు ఆ XUV 7XO ఏదైతే ఉన్నదో మంచి కాంపిటీషన్ ఇచ్చేటట్టు ఉన్నదండి. January 12th ఎప్పుడో బుకింగ్స్ ఓపెన్ అవుతాయి అనుకుంటాను. నాకు తెలిసి ఎక్కువ బుకింగ్స్ అయ్యేటట్టు ఉన్నాయి. బట్ చూడండి, అంటే M&M ఫోకస్లో ఉండొచ్చు. January 12th బుకింగ్స్ ఓపెన్ అవుతాయి. మరి చూడండి, మీ అనాలిసిస్ మీరు చేసుకోండి. నెక్స్ట్ హ్యాట్సన్ ఆగ్రో గురించి మాట్లాడుకోవాలండి. ఇందులో ఏంటంటే ఒక స్కామ్ జరిగిందని చెప్పలేం, ఫ్రాడ్ జరిగిందని చెప్పలేం. చెప్తాను, మ్యాటర్ ఏంటనేది చెప్తాను, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. కంపెనీ తాలూకా కీ మేనేజర్ పర్సన్ ఒక అతను ఈ కంపెనీ హ్యాట్సన్ ఆగ్రో తాలూకా Q3 రిజల్ట్స్ అవన్నీ రెడీ చేసుకుంటూ ఉంటారు కదా. సో దాని తాలూకా డ్రాఫ్ట్ ఉంటుంది కదా, ఆ ఇమేజ్ని అంటే ఈయన ఫోటో తీసుకొని ఉంటారు, అంటే తన ఫోన్ నుంచి ఫోటో ఏదో తీసుకొని ఉంటారు. ఆ ఫోటో ఏదైతే ఉన్నదో ఆ పర్సన్ తాలూకా వాట్సాప్ స్టేటస్లోకి వెళ్ళిపోయింది అనమాట. అదే బై మిస్టేక్గా వాట్సాప్ స్టేటస్లోకి వెళ్ళిపోయింది. బట్ అది చూసిన వెంటనే అతను డిలీట్ చేసేసారు. బట్ ఈ లోపల ఏంటంటే ఒక 19 మంది అలా చూసేసి ఉంటారని చెప్పి అర్థమైపోయింది ఆయనకి. కంపెనీ వెంటనే ఏం చేసింది, సరే పోనీ ఊరుకొని ఉంటే బాగున్నామో, బట్ స్టాక్ ఎక్స్చేంజెస్కి లెటర్ రాసింది అనమాట. మా వాడు ఇలాగా తెలియకుండా వాట్సాప్ స్టేటస్లో పెట్టేశాడు, పొరపాటున జరిగిపోయింది, మేము దీని మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తున్నాం, అదే పొరపాటున జరిగిపోయింది అని చెప్పేసిందండి. సో ఇది అప్డేట్ అయితే ఇది అదేందా. ఇది ఒక ఫైనాన్షియల్ ఫ్రాడా కాదు, పొరపాటున వాట్సాప్ స్టేటస్లోకి వెళ్ళిపోయింది. స్కామా కాదు, కార్పొరేట్ గవర్నెన్స్ ఫెయిలియరా, ఎస్, ఇది ఒక సీరియస్ మిస్టేక్. ఇలాంటివి జరగకుండా ఉండాలి. ఎందుకంటే ఇది ఒక అన్పబ్లిష్డ్ ప్రైస్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్. హ్యాట్సన్ ఆగ్రో తాలూకా రిజల్ట్స్ వచ్చిన తర్వాత మార్కెట్ ప్రైస్ చేంజ్ అవుతుంది కదా, అంటే అది ప్రైస్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అండ్ అన్పబ్లిష్డ్, ఇప్పటి వరకు పబ్లిక్కి లేని ఇన్ఫర్మేషన్ అనమాట. అలాంటిది ఈయన సెలెక్టెడ్ పీపుల్స్కి కొంచెం పంపిస్తున్నారు అంటే మాత్రం అది నిజంగా సీరియస్ మిస్టేక్ అండి. అన్పబ్లిష్డ్ ప్రైస్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఎవరికి రిలీజ్ చేయకూడదు కంపెనీ పర్సన్స్. ఎందుకంటే అది అలా లీక్ అయితే తెలిసిన వాళ్ళు షేర్స్ ముందే కొంటారు. ఇన్సైడర్ ట్రేడింగ్ రిస్క్ అలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట. బట్ కంపెనీ వాళ్ళు ఇప్పటికీ చెప్పారు ఇది ఒక యాక్సిడెంటల్, పొరపాటున జరిగిందని అంటున్నారు. బట్ అదంతా ఉన్నదన్నమాట. బట్ నేనేమంటున్నానంటే, ఇప్పుడు నేనేం చెప్తున్నాను జాగ్రత్తగా వినండి. అంటే మీ సర్కిల్లోని కొంచెం పెద్దవాళ్ళు ఉంటే మీరు రిలేట్ అవుతారండి. వాళ్ళు ఏంటంటే అంటే కొంచెం తెలియక వాట్సాప్ ఎలా యూజ్ చేయాలి ఇవి తెలియక ఒక ఫోటో తీసి ఎవరికైనా వాట్సాప్ చేయాలి అంటే వాట్సాప్ చేయడం కన్నా వాట్సాప్ స్టేటస్లో పెట్టేస్తూ ఉంటారు. అంతేనా, మీ గ్రూప్లో అంతేనా, మీ సర్కిల్లో కూడా అలా ఉండి ఉంటారు కదా. ఈయన ఫస్ట్ ఏంటంటే ఆ డేటా ఏదైతే ఉన్నదో దానికి ఫోటో తీయాల్సిన అవసరం లేదండి. ఫోటో తీసినా ఈయన నాకు తెలిసి ఎవరికో వాట్సాప్ చేయబోతున్నారేమో, వాట్సాప్ చేయబోయి తెలియకో లేకపోతే ఆ కంగారులోనే వాట్సాప్ స్టేటస్లోకి వెళ్ళిపోయి ఉంటుంది. సో ఇంటెన్షన్ అయితే ఉండే ఉంటుందండి. అఫ్కోర్స్ ఇది సంబంధం లేదండి, ప్రైస్ దానికి సంబంధం. మేబీ అందరూ ఇలాగే చేస్తున్నారేమో, దొరకనంత వరకు అందరూ దొరలే అండి. బట్ ఈ దొంగ ఏదో కొంచెం దొరికిపోయేటట్టు అనిపిస్తుంది. ఒకవేళ కంపెనీ కొంచెం గట్టిగా కూర్చొని ఇలాంటి పర్సన్స్ అంటే దొరకన్నా మీరు ఏదో సరే అవన్నీ కాదండి. కానీ ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండి. అతను వాట్సాప్ స్టేటస్లోకి వెళ్ళిందంటే అతను ఫోటో తీయాల్సిన అవసరమే ఉన్నది అండ్ వాట్సాప్ ఓపెన్ చేసుకొని ఆ ఇమేజ్ అందులో పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇది నా క్వశ్చన్. మీరేమనుకుంటున్నారు ఏంటంటే కింద కామెంట్స్లో పెట్టండి. నెక్స్ట్ ఎలాగో హ్యాట్సన్ పేరు గురించి మాట్లాడుకున్నాం కాబట్టి హెరిటేజ్ పేరు గురించి మాట్లాడుకుందాం అండి. ఇదేంటంటే పీనట్ బటర్ అండ్ జెల్లీ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ఆ కంపెనీలో ఒక 51% స్టేక్ తీసుకుంది 9 కోట్లకి. సో ఇప్పటి నుంచి ఏంటంటే వీళ్ళు గెట్ అవే బ్రాండ్ అని చెప్పి దాంట్లో హెల్దీ ఐస్ క్రీమ్స్ ఇలాంటివన్నీ అమ్ముకుంటూ ఉంటారు అనమాట. హై ప్రోటీన్, నో షుగర్, కీటో ఫ్రెండ్లీ ఇలాంటివన్నీ అమ్ముకుంటూ ఉంటారు. గెట్ అవే బ్రాండ్. సరే, ఇంకొక విషయం ఏంటంటే ఈ హెల్దీ ఐస్ క్రీమ్స్ ఏవైతే ఉన్నాయో హిందుస్థాన్ యూనిలివర్ వాళ్ళు క్వాలిటీ వాల్స్ ఇలాంటివి కలిపి వాళ్ళు కూడా అమ్ముతున్నారు. వడిలాల్ ఇండస్ట్రీస్ వీళ్ళు కూడా షుగర్ ఫ్రీ ఐస్ క్రీమ్స్ అని ఇలాంటివి తీసుకొస్తూ ఉన్నారు. హ్యాట్సన్ ఆగ్రో కూడా రీసెంట్గా వాళ్ళు ఇబాకో ఉన్నది కదా, దాంట్లో కూడా హెల్దీ ఐస్ క్రీమ్స్ అని ఇలాంటివి వాడుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ప్రోటీన్ కుల్ఫీ అని ఎవరు అమూల్ వాళ్ళు అనుకుంటాను మీరు చూసే ఉంటారు కదా, అమూల్ వాళ్ళు అయితే హై ప్రోటీన్ కుల్ఫీ అనేది లాంచ్ చేసింది అనమాట. ఒక కుల్ఫీలో 10 గ్రామ్ ప్రోటీన్ ఉంటుందంటండి అని ప్రమోట్ చేస్తున్నారు. అండ్ మా ఫ్రెండ్స్ 2-3 డాక్టర్స్ ఉంటే వాళ్ళని అడిగాను, ఇప్పటివరకు అయితే ప్రాబ్లం ఏమీ లేదే అంటున్నారు. మంచి ప్రోటీన్ అయ్యి ఉండొచ్చు అని చెప్పి అంటున్నారండి. సో అదే నేను చెప్పొచ్చే విషయం ఏంటంటే ఏ కంపెనీ అయినా సరే ప్రాసెస్డ్ ఫుడ్స్ చేస్తున్న వాళ్ళు, ఈ స్వీట్స్ అని షుగర్ అని ఇలాంటివి చేస్తున్న వాళ్ళు హెల్దీ స్నాక్స్ వైపు వస్తున్నారా లేదా అనేది చూసుకుంటూ ఉండడం ఇంపార్టెంట్. లేదు అలా రావట్లేదు అంటే మాత్రం వాళ్ళు ఎక్స్టింట్ అయిపోవచ్చండి. ఎందుకంటే జనాల్లో ఏంటంటే కొంచెం అవేర్నెస్ పెరుగుతుంది అనమాట. ఒకటి డబ్బులు వస్తున్నాయి, సో డబ్బులతో ఏంటంటే కొంచెం మంచి ఫుడ్ తిందాము అనే ఆలోచనలు వస్తున్నాయి. అండ్ అందులో కూడా ఏది మంచి ఫుడ్ ఏది చెడ్డ ఫుడ్ అనేది కూడా తెలుసుకుంటూ వస్తుంది. సో సింపుల్గా చెప్పాలి అంటే హెల్త్ కావాలి కానీ టేస్ట్ మిస్ అవ్వకూడదు అనే కాన్సెప్ట్ అండి అందరిది. సో ఆ కాన్సెప్ట్లో ఇమిడిపోయే ప్రోడక్ట్స్ ఎవరెవరు తీసుకొస్తున్నారో అన్నీ చూసుకుంటూ ఉండండి మీరు.
అంతెందుకంటే స్విగ్గీ అయినా సరే ఈట్ రైట్ అని చెప్పి ఒక సెగ్మెంట్ ఓపెన్ చేసింది అనమాట. సో దీంట్లో ఏంటంటే హెల్త్ కాన్షియస్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేస్తూ హై ప్రోటీన్ ఫుడ్స్ అని, లో క్యాలరీ ఫుడ్స్ అని, షుగర్ లేని ఫుడ్స్ అని, కొంతమంది కీటో డైట్ అంటారు, కొంతమంది వీగన్స్ అంటారు. సో ఇలాంటి వాళ్ళందరికీ డిఫరెంట్ హెల్తీ ఫుడ్స్ డెలివర్ చేసే ఒక సెగ్మెంట్ ఈట్ రైట్ అని చెప్పి ఓపెన్ చేశారండి. సో మారుతుంది, అంటే నేను అంటుంది ఏంటంటే కొంచెం బిజినెస్ పరంగా అవన్నీ మారుతున్నాయి. ఓకే కదా. సో నేను లాస్ట్ 2-3 నిమిషాల నుంచి హెల్దీ అని చెప్పుకుంటూ వస్తానంటే బిజినెస్ పరంగా కూడా కాదండి. ఇప్పుడు నేను తీసుకొస్తున్నాను, ఎక్కడికి తీసుకురావాలో అక్కడ తీసుకొస్తున్నాను. ఇప్పుడు మీకు కూడా చెప్తున్నాను, కొంచెం హెల్దీ ఫుడ్ తింటూ ఉండండి. నాలుగు చంపుకొని, ఎందుకంటే నాకు కూడా అంటే నాకు స్వీట్ టూత్ అంటారు కదా, నాకు భోజనం అయిన తర్వాత కంపల్సరీగా స్వీట్ తినాలండి, లేకపోతే అవదు అనమాట, ఇన్కంప్లీట్గా ఉంటుంది. బట్ నేను కొంచెం మారుతున్నాను, ఈ మధ్య మారుకుంటూ వస్తున్నాను. అలాగా ఒక గోల్ పెట్టేసుకోండి. గోల్ అంటే నేను బరువు తగ్గాలి, లేదంటే నేను స్లిమ్ అవ్వాలి, అది కాదు. ఇన్ని డేస్లో ఈ టార్గెట్ రీచ్ అవ్వాలి. 3 మంత్స్ లేదంటే 6 మంత్స్లో ఇంత వెయిట్కి వచ్చేయాలి, 6 మంత్స్లో నా అడుగు సైజ్ ఎంతకు వచ్చేయాలి, అలా టార్గెట్ పెట్టుకుంటే ఆ టార్గెట్ అలా విజువలైజ్ చేసుకుంటూ ఈ లోపల చిన్న అంటే కాంట్ బట్ అన్నప్పుడు, లేదంటే వారానికి ఒకసారి అలా పర్లేదు, కానీ స్వీట్ తినడంలో తప్పులేదు, బట్ తక్కువ తినాలి. డ్రింక్స్ తాగడంలో తప్పు లేదు, బట్ తక్కువ తాగుతూ ఉండాలి, రేర్గా తాగుతూ ఉండాలి, అలాగనమాట. సరే, మీకు చెప్పేంత పెద్దోడు కాదు, బట్ ఈ విషయం అయితే నేను చెప్పదలుచుకుంటున్నాను అండి. మన ఇండియన్ పరంగా మన ఫుడ్స్లోని అట్లా అంటే ఇప్పుడు మన పాత రకం ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఎంచడానికి లేదండి. మధ్యలో మనమే కొంచెం కన్ఫ్యూజన్లో లాస్ట్ ఒక 20 సంవత్సరాలు అక్కడి నుంచి ఫుడ్ హ్యాబిట్స్ మార్చేసాం, టేస్ట్ మార్చేసాం, ఇవన్నీ మార్చేసాం. బట్ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఒక మనిషి ఒక 70 కేజీలో లేదంటే 80 కేజీలో ఉన్నారనుకోండి, 80 ఇంటూ 0.8 ఇలా చూసుకుంటే 64, అదేందా 64 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ మీరు తినాలండి. రోజుకి 64 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ తినాలండి మీరు. ఒక గుడ్డు తింటే ఎంత ప్రోటీన్ వస్తుందో తెలుసా? ఒక 3 గ్రామ్స్ ఆర్ ఎల్స్ 4 గ్రామ్స్ ఎంత వస్తుంది. అంటే మీరు ఒకసారి ఆలోచించండి, 64 గ్రామ్స్ రావాలి అంటే, 64 గ్రామ్స్ తగ్గ ప్రోటీన్ మీకు రావాలి అంటే ఎంతలా తినాలి అంటే ఎంతలా తినాలంటే ఎక్కువ తినడం కాదు, బట్ ఆ ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఎంతలా తింటూ ఉండాలి. దీని గురించి చెప్పమంటే నేను ఒక గంట చెప్పగలను, ఎందుకంటే నేను ఈ మధ్య అంతా స్టడీ చేస్తుంది ఇదే అన్నమాట. ప్రోటీన్ మన ఫుడ్లో కంపల్సరీగా ఉండాలి, అండ్ మీరు ఎంతైతే వెయిట్ ఉన్నారో దాంట్లో 0.8 మల్టిప్లై చేస్తే అన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ మీరు కంపల్సరీగా తినాలి. సో కాన్షియస్ అవ్వండి, ఇప్పుడు మీ తింటున్న ఫుడ్లో ప్రోటీన్ ఉంటుందా లేదా, ఎక్కువ తింటున్నారా తక్కువ తింటున్నారా, తక్కువ క్యాలరీస్తో తక్కువ ఫ్యాట్తో ఎక్కువ ప్రోటీన్స్ ఉండే ఫుడ్స్ ఏంటి, ఇలాంటివన్నీ చూస్తూ ఉండండి ప్లీజ్. రైట్, ఇంకా ఇవాళ ఐఎక్స్ పెరిగిందండి. ఇది ఎందుకు పెరుగుతుందో ఎందుకు పడుతుందో అనే దానికి అంటే హింట్ ఇవ్వదనమాట. సింపుల్గా చెప్పాలి అంటే ఏంటంటే, ఒక రెగ్యులేటరీ ఓవర్ హ్యాంగ్ అంటారు. కొన్ని స్టాక్స్కి ఏంటంటే రెగ్యులేటరీ ఓవర్ హ్యాంగ్ ఉంటుంది. ఐఎక్స్ ఏం చేస్తుందండి, ఒక పక్క పవర్ ప్లాంట్ ఏదైనా ఉన్నదనుకోండి, పవర్ ప్లాంట్ ఏవైనా ఉంటే వీరు సెల్లర్ కదా, ఇటుపక్క ఒక ఫ్యాక్టరీ ఏదో ఉన్నది, వీళ్ళు బయ్యర్, పవర్ తాలూకా బయ్యర్. వీళ్ళిద్దరి మధ్యన ఐఎక్స్ అనేది కూర్చుంటుంది. ఐఎక్స్ కూర్చొని ఎంత కమ్మాలి ఎంత కొనుక్కోవాలి ఏంటి అనేది చెప్తూ ఉంటుందండి, అంతే. ఇది పవర్ మార్కెట్లో ఇంచుమించు 90-95% ఆఫ్ ద మార్కెట్ షేర్ ఈ ఐఎక్స్దే. దానికి గవర్నమెంట్ ఏం చెప్పుకుంటూ వచ్చింది ఇప్పటి వరకు, ఇలాగ ఒకరి మీద అలా పెట్టకూడదు, ఒక పని చేద్దాం, ఈ ఐఎక్స్ అయినా దీని తర్వాత ఇంకేమైనా కొన్ని ఉంటాయన్నమాట, పిఎక్స్ఐఎల్ అని చెప్పి. అలాగే బిఎస్సీ వాళ్ళది కూడా ఏదో ఉన్నదండి, హెచ్ సంథింగ్ ఏదో ఉంటుంది, అది మర్చిపోయాను నేను. బట్ వీళ్ళు ఏమంటారంటే, ఎవరు ఏం బిడ్డింగ్ చేసినా ఏం చేసినా సరే ఒక సెంట్రల్ పేస్కి ఆ బిడ్స్ అన్నీ వస్తాయి, దాన్ని ఒక మార్కెట్ కప్లింగ్ అందాం, అక్కడ బిడ్స్ కన్ఫర్మ్ అవుతాయి, ఆర్డర్స్ కన్ఫర్మ్ అవుతాయి అని చెప్పి అంటున్నారు. అంటే ఏంటి, ఇప్పటి వరకు ఐఎక్సే ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేదనమాట. ఈడెంత చెప్తున్నాడు, నువ్వు ఎంత తగ్గు, నువ్వు ఎంత పెరుగు, ఏదో మొత్తం అంతా చెప్పి ఐఎక్స్ చేస్తాడు. ఒకవేళ సెంట్రల్గా కప్లింగ్ ఏమైనా వచ్చింది అనుకోండి, గవర్నమెంట్ తాలూకా సిఈఆర్సీ ఏం చెప్తుందంటే మార్కెట్ కప్లింగ్ తీసుకొస్తామని చెప్తున్నారు. సో ఒకవేళ అలాంటి మార్కెట్ కప్లింగ్ తీసుకొస్తే ఐఎక్స్ కూడా మిగతా వాళ్ళ ఒక బ్రోకర్ యాప్ అవుతాడు, ఒక బ్రోకర్లా తయారవుతాడు, అంతే. అదే లేదా. సో ఇప్పటి వరకు ప్రైసింగ్ పవర్ అది ఇది ఉండేది, అది అంత పోయే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఇప్పుడు ఏంటంటే, ఇవాళ ఎందుకు మార్కెట్ పెరిగింది అంటే, ఇవాళ ఎందుకు ఐఎక్స్ పెరిగింది అంటే, ఒక రిలీఫ్ రావచ్చు, లేదు సిఈఆర్సీ మార్కెట్ కప్లింగ్ నార్మ్స్ కొంచెం పక్కకు పెట్టేయచ్చు, ఇప్పుడు ప్రస్తుతానికి ఐఎక్స్ ఎలా వర్క్ చేస్తుందో అలాగే వర్క్ చేయించవచ్చు అని చెప్పి ఒక పూర్తి స్టేట్మెంట్ అని చెప్పలేం, ఒక రూమర్ అని చెప్పలేం, ఒక స్పెక్యులేషన్ వచ్చినట్టే అండి. సో కన్ఫర్మ్ న్యూస్లో ఏమైనా వస్తే మా టెలిగ్రామ్ ఛానల్లో మీకు పోస్ట్ చేస్తానండి. బట్ వచ్చినా సరే అంతే, ఒకసారి వస్తుంది ఏం లేదని వస్తుంది, ఇంకొకసారి వచ్చి మళ్ళీ లేదు కప్లింగ్ మార్కెట్ కప్లింగ్ చేస్తామంటారు, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వచ్చి లేదు అంటారు. సో అలా తిరుగుతూ ఉంటుంది ఐఎక్స్. దీనికి సంబంధించి ఏదైనా ఒక కంపెనీలో రెగ్యులేటరీ ఓవర్ హ్యాంగ్ ఉంటే కష్టం అండి. ఓకేదా. సో నేను మీకు చెప్తుంది ఏంటంటే, మీరు ఒకవేళ ఈ ఫీల్డ్కి దగ్గరగా ఉండి ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది, లేదంటే ఏం జరుగుతుంది ఏంటంటే మీకు ముందే తెలుస్తుంటుంది, ఎలాగంటే ఐఎక్స్ సైడ్ చూడండి, కానీ లేదంటే మాత్రం దూరంగా ఉండడం మంచిది. సో ఇంకా మన గ్లోబల్ క్యాలెండర్ పరంగా చూస్తే, రేపు ఫిజికల్ ఇయర్ తాలూకా జీడిపి ప్రిలిమినరీ జీడిపి ఎస్టిమేట్స్ వస్తాయంట, ఇది ఒకటి ఉన్నది, బట్ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాతే. అలాగే యూఎస్ఏ తాలూకా పిఎంఐ డేటా వస్తుంది, ఎంప్లాయ్మెంట్ చేంజ్ ఏదో ఇది అంతా, బట్ ఇది ఉన్నంత ఇంపార్టెన్స్ దీనికి ఉండదు అనుకుంటున్నాను. సో రేపు డ్యూరింగ్ మార్కెట్ అవర్స్ పెద్ద డేటా ఏమి లేనట్టుంది, బట్ ఆఫ్టర్ మార్కెట్ అవర్స్ ఈ డేటా ఉన్నదండి. సో ఇది కూడా దృష్టిలో పెట్టుకుంటూ ఉండండి. ఓకే కదా. ఇదండి ఈ వీడియో. బీసీసీఎల్ తెలుసు కదా, కోల్ ఇండియా తాలూకా సబ్సిడరీ ఒక కొడుకు అనుకోండి,
ఈ బీసీసీఎల్ ఐపీఓలోకి వస్తుంది. అండ్ లిస్టింగ్ అదే ఈ జిఎంపీ చాలా బాగున్నదండి. సో దీని గురించి మనం అనాలిసిస్ చేసుకుందాం. ఫ్రైడే ఓపెన్ అవుతుంది అండ్ అదే రోజు మనం ఒక వీడియో తీసుకుందాం, అనాలిసిస్ వీడియో చేసుకుందాం. తప్పనిసరిగా చూడండి. ఇదండి ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. జై హింద్. ఒకసారి మన డిస్క్లైమర్ చూసేయండి. మేము ఏది చెప్పినా సరే అది ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసమే. మేము సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ ఆర్ రీసెర్చ్ అనలిస్ట్ రెండు కాదు. మేము ఏమి ఇచ్చినా సరే అది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. వీఆర్ నాట్ గివింగ్ ఎనీ బై ఆర్ సెల్ కాల్స్. ఏది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదండి, జస్ట్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం. మీ ఓన్ రీసెర్చ్ చేసుకోండి, లేదు అంటే ఒక సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అయినా కలండి.